చాలా మంది ఎస్పెషల్లీ ఆడపిల్లలండి స్కిన్కి చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఇంటర్నల్గా స్కిన్ బాగుండాలి అనుకున్నా, లేదు అనుకుంటే పింపుల్స్ నుంచి బయటపడాలనుకున్నా, యాక్ని తొలగించాలి అనుకున్నా వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు అసలు? మీరు అన్నట్టు సమ్మర్లో ఇంకా హీట్ డ్యామేజ్, సన్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే స్కిన్ డల్ అయిపోవడం కానీ, లేకపోతే కాంప్లెక్షన్ తగ్గిపోవడం కానీ, ఇవన్నీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఎంత స్కిన్ కేర్ రొటీన్స్ యూస్ చేసినా కూడా బ్రైట్నెస్ రావాలి, గ్లో రావాలి అంటే డెఫినెట్గా మనకి ఇంటర్నల్గా న్యూట్రిషన్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. ఓకే, మనము ఎంత టెంపరీ ఫిక్సెస్కి వెళ్ళినా కూడా ఇది స్కిన్ కేర్ రొటీన్స్ కానీ, ఈవెన్ క్రీమ్స్, లోషన్స్ అవేమి ఎంత అప్లై చేసుకున్నా కూడా మనకి ఇంటర్నల్గా న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటేనే అది సస్టైనబుల్గా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. లేదు అంటే 1-2 అవర్స్కి మళ్ళీ నార్మల్ అవుతుంది. అలా అవ్వకుండా మనకి ఇంటర్నల్ గా న్యూట్రిషన్ సపోర్ట్ చేసేది గ్లూటాడిలైట్ అండి. దీంట్లో మనకి గ్లూటాథయోన్ ఉంటుంది, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది. ఓకే, ఈ 3 ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ట్రయో అనమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో బాడీలో అదంతా డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్గా స్కిన్ గ్లో అవ్వడము, షైన్ అవ్వడము అన్నీ అవుతాయి. ఆటోమేటిక్గా బ్రైట్నెస్ వస్తుంది, ఇవన్నీ అవుతాయి. అంతేకాకుండా మనకి దీంట్లో ఏంటంటే ఇది తీసుకున్నప్పుడు, గ్లూటాడిలైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో మనకి యూమెలానిన్ కంటెంట్ ని తగ్గించేసి ఫియోమెలానిన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. యూమెలానిన్ ఎక్కువ ఉంటే మనకి కొంచెం డార్కర్ కాంప్లెక్షన్ వస్తుంది, ఫియోమెలానిన్ ఎక్కువ ఉంటే ఫెయిరర్ కాంప్లెక్షన్ వస్తుంది. ఇప్పుడు మనకి గ్లూటాడిలైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే యూమెలానిన్ కంటెంట్ తగ్గిపోతుంది, ఫియోమెలానిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫెయిర్ కాంప్లెక్షన్ వస్తుంది. ఓకే, అంటే కొంచెం ఎవరైనా కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా గ్లూటాడిలైట్ యూస్ చేస్తే బాగా హెల్ప్ అవుతుంది. ఎలా యూస్ చేయాలంటారు దీన్ని? దీంట్లో మనకి ఎఫర్వెసెంట్ టాబ్లెట్స్ ఉంటాయండి. జస్ట్ మార్నింగ్ 200 ml ఆఫ్ వాటర్ తీసుకొని 1 టాబ్లెట్ దాంట్లో వేసేసామంటే ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎలా తీసుకోవాలంటారు దీన్ని? ఎంటీ స్టమక్ పైన తీసుకుంటే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఎంటీ స్టమక్ పైన తీసుకున్నప్పుడు కొంచెం స్టమక్ ఇరిటేషన్, డిస్టర్బెన్స్ అట్లా అనిపిస్తుంది అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత బిఫోర్ బెడ్ తీసుకుంటే కూడా బాగానే వర్క్ చేస్తుంది. సో అంటే దీనికి ఏజ్ రికమెండెడ్ ఏమైనా ఉందంటారా మేడం? 18+ ఉన్న వాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు అండి. జెండర్ కూడా ఏమి అట్లా ఏం లేదు, మెన్ ఉమెన్ అందరు యూస్ చేసుకోవాలి. ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు దీన్ని తీసుకోవాలి అంటే? గ్లూటాడిలైట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేస్తే మన డైటీషియన్స్ టీమ్ ఉన్నారు, వాళ్ళు గ్లూటాడిలైట్ యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, టోటల్ గైడెన్స్ అనేది ఇస్తారు. సో వాళ్ళ అండర్లోనే ఉంటుంది ఇంటేక్ అనేది. డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.